రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంత హనీ ట్రాప్ దందా రాజకీయ రంగు పులుముకుంటోంది. పోలీసులు రిమాండ్కు పంపిన వారిలో టీడీపీ, బీజేపీ, వైసీపీకి సంబంధించిన వారు ఉండడం పొలిటికల్ హీట్ పెంచింది. గలీజ్ దందాలో మీరంటే మీరున్నారంటూ ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. అనంతపురం కేంద్రంగా వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ వ్యవహారం గంటకు ఒక మలుపు తిరుగుతూ పోటకో పేరు బయటికి తెస్తోంది. ఈ ముఠాలో అసలైన సూత్రధారి రంగమ్మనాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మకు గ్యాంగ్లోని మహిళలతో విభేదాలు రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఇటు పోలీసుల పాత్ర ఉండటంతో జిల్లా ఎస్పీ సీరియస్గా తీసుకుని వేటు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ హనీ ట్రాప్లో కొందరిని అరెస్టు చేశారు. మరోవైపు ముఠాలో కీలక సభ్యురాలు రంగమ్మది రాప్తాడు మండలం హంపాపురం. ఆమె పలువురు నేతలతో దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. ముగ్గురు కార్యకర్తలకు ఈ ముఠాతో సంబంధం ఉండడంతో వారిని బీజేపీ సస్పెండ్ చేసింది. ఇటు రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్ నరేంద్రరెడ్డిని హనీ ట్రాప్లో కీలకంగా వ్యవహరించినట్టుగా తేలింది. గతంలో వైసీపీలో ఉండగా 2 ఏళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఈ కేసులో రిమాండ్లో ఉన్నాడు. నరేంద్రారెడ్డి హనీ ట్రాప్లో చిక్కుకున్న బాధిత సభ్యులకు ఫోన్ చేసి పంచాయతీలు చేయడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, సెటిల్మెంట్లు చేయించడం వంటివి చేసినట్లు ఎంక్వైరీలో తేలింది. ఇటు హనీ ట్రాప్ వ్యవహారంపై సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పోలీసు అధికారులను మాత్రమే బలిపెట్టి వారికి ఆదేశాలు ఇచ్చినటువంటి, వారికి ఈ హుకుం జారీ చేసినటువంటి వారి పైన ఉన్నటువంటి నాయకులను, శాసనసభ్యులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారిని వదిలిపెట్టి తూతూ మంత్రంగా ఈ మహిళలను జైలుకు పంపి పోలీసులను సస్పెండ్ చేస్తే తూతూ మంత్రంగా విచారణ జరిపితే ఇది సహించము. సిఐడి ఎంక్వైరీ వేయండి. మీరు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని నమ్ముతా ఉన్నాం. లేని పక్షంలో సిబిఐ ఎంక్వైరీ వేయండి. 100 కోట్ల ఆస్తులు రాయించుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా కనీసం 10,000 మందికి ఈ హనీ ట్రాప్ మెసేజ్లు పైన వాట్సాప్లో. హనీ ట్రాప్లో కొందరు పెద్దలు తెర వెనక నుంచి వ్యవహారం నడిపించినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. లోతుగా ఎంక్వైరీ జరిగితే మరికొందరు బయటికి వచ్చే అవకాశం ఉంది.